ఉన్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించును అని పలికాను. యేసు తాను ఏ విధంగా మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సెప్టెంబర్ నెలంతా కూడా ఈ సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్యకు అంకితమిచ్చిన నెల, అనగా పరిశుద్ధ సిలువకు అంకితమిచ్చిన నెల. సెప్టెంబర్ 14వ తారీఖు ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చినా కూడా ఈ పండుగను మనం ఒక గొప్ప మహోత్సవంగా కొనియాడదగును అని తల్లి అయిన శ్రీసభ మనకు అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ సామాన్య కాలంలో ఆదివారాల్లో వచ్చేటువంటి పండుగలలో ఈ పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవంను మనం కొనియాడవచ్చు. మరి ఎందుకు అనగా యేసు ప్రభు యొక్క శిలువ మనందరికీ రక్షణదాయకమైంది. మన జీవితంలో ఉన్నటువంటి పాప భారములను, కష్టాలను, వ్యాధులను, వేదనలను అన్నీ కూడా ప్రభువు తన భుజాల మీద మోపుకుని ఆ శిలువకు అంటగొట్టాడు. ఈ విధంగా మనందరికీ రక్షణ, విమోచన దయచేశాడు. మరి మనం ఎంత ఎక్కువగా ఆ శిలువలో వేలాడుతున్న యేసయ్యను చూసి ప్రార్థన చేస్తామో అంత అధికంగా మనం బలము పొందుకుంటాం. మనందరం కూడా ప్రార్థన చేస్తాం, కానీ మనలో ఓర్పు ఉండదు, సహనం ఉండదు, అలాగే ధైర్యం ఉండదు, ఆ తర్వాత వినయం ఉండదు, తగ్గింపుదనం ఉండదు. ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం అలవర్చుకుంటేనే మన ప్రార్థన శక్తివంతంగా మారుతుంది. కానీ మనం చాలా ప్రార్థన చేస్తాం, కానీ ఆ ప్రార్థనలకు ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఉండదు. అందుకే నేను ప్రార్థన చేస్తున్నానండి, కానీ ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రార్థన చేస్తావు, కానీ మనలో ఓర్పు ఎక్కడుంది, సహనం ఎక్కడుంది, ధైర్యం ఎక్కడుంది, ప్రేమ ఎక్కడుంది, విశ్వాసం, భక్తి. కాబట్టి ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూసినప్పుడు మనందరం కూడా భక్తిని అలవర్చుకోవాలి, ప్రేమను అలవర్చుకోవాలి, ఓర్పును, వినయమును, విధేయతను అలవర్చుకోవాలి. అన్ని సమయాలలో దేవునికి మనం సమర్పించుకోవాలి. మంచి ఆనందంలోనూ, సంతోషంలోనూ, మరి శోధనలోను, బాధల్లోనూ మనము ఆ ప్రభువుకి సమర్పించుకోవాలి. అందుకని ఇక్కడ ఈ గడియ నుండి నన్ను కాపాడము, లేదు నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే. కాబట్టి గెత్సెమనే తోటలో ప్రభువు చేసిన ప్రార్థన ఇదిగో నీ చిత్తమే నెరవేరా నిమ్ము. ఈ గడియ కోసమే నేను వచ్చాను, అది నీ ద్వారా నీ చిత్త ప్రకారం నెరవేరింది. ఆ తర్వాత 2వ వచనం చదువుతున్నాం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది, ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడను. అనగా ఎవరు? సైతాను. కాబట్టి మన బాధలకు కారణం సైతాను, పాపం అనే సైతాను ఇప్పుడు మన నుండి పారద్రోలబడాలి. పాపం అనే సైతాను మన నుండి వెలుపలకు పోవాలి. అలా వెలుపలకు పోవాలంటే ఆ సిలువను మనం చూడాలి. మాస్టరు చక్కని ఉపమానాలు చెప్పారు. ఏమని? గొలియాతు లాంటి వాడిని చంపాలంటే ఏం చేయాలంట? 5 గులకరాళ్ళు తీసుకోవాలి. మరి
మనందరికీ వచ్చేటువంటి ఆ సైతాను శోధనలు, బాధలు, కష్టాలు, వేదన నుండి మనం వాటన్నిటిని పారద్రోలాలి అంటే మనందరం కూడా సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడాలి. అందుకని ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఈ లోకాధిపతి వెలుపలకు త్రోసివేయబడును అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు, నేను భూమి నుండి పైకి ఎత్తబడిన తర్వాత అందరినీ నా ఎదుకు ఆకర్షిస్తాను. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపమును పారద్రోలాలి, మనలో ఉన్నటువంటి సైతాను శక్తులను బయటకు పారద్రోలాలి. అది ఎలా సాధ్యమో, ఇదిగో హృదయ పరివర్తన ద్వారా, పశ్చాత్తాపం ద్వారా సాధ్యమవుతుంది. ఎప్పుడైతే హృదయ పరివర్తన, పశ్చాత్తాపం మనలో, నిజమైన హృదయ పరివర్తన, పశ్చాత్తాపం మనలో ఉంటాయో అప్పుడే మనలో భక్తి పెట్టుకుంటుంది. అదిగో ఆ ప్రభు మనలను వశం చేసుకుంటాడు. కాబట్టి సైతాను పారద్రోలి మనందరం కూడా ఆ క్రీస్తు వైపు తిరగాలి, క్రీస్తు వైపు తిరగాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూసినప్పుడల్లా మనలో నిజమైన పశ్చాత్తాపం రావాలి, మారు మనసు కలగాలి, హృదయ పరివర్తన కలగాలి, విశ్వాసం అనేది మనలో పెట్టుకుంటారు. అప్పుడు ఎప్పుడెప్పుడైతే మనం ఆ ప్రభుని చూస్తామో మనకు ధైర్యం వస్తుంది, తగ్గింపుదనం వస్తుంది, వినయం వస్తుంది, ప్రార్థన శక్తి మనలో బలపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం జపమాల చెప్పేది కూడా ఎవరిని గురించి మనం జపమాల చెప్తాం? జపమాల అంటే ఏంటి? జపమాలలో మనం ఎవరిని ధ్యానం చేస్తున్నాం? జపమాలలో ఎవరిని మనం ధ్యానం చేస్తున్నాం? యేసు ప్రభుని మనం ధ్యానం చేస్తున్నాం. మరి తల్లితో కలిసి మనం యేసు ప్రభుని ధ్యానం చేస్తున్నాం. అర్థమవుతుందా? జపమాలలో మరి తల్లి గురించి కాదు మనం ప్రార్థన చేసేది. మరి తల్లిలో జపమాల అంటే మరి తల్లిని ప్రార్థన చేయటం కాదు. మరి తల్లి ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో అలాగే మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి తల్లి ఇప్పుడు కూడా ఆ ప్రభుని ధ్యానం చేసింది. శిలువ మరణం వరకు కూడా మరియ తల్లి ప్రభుతో అంటి పెట్టుకుని ఉంది. అలాగే మనం కూడా జపమాల చెప్పినప్పుడల్లా ఆ శిలువలో వేలాడుతున్న యేసయ్యను మన రక్షణకు మూలమైనటువంటి ఆ శిలువ నాథుణ్ణి అంటి పెట్టుకుని ఉంటున్నాము. కాబట్టి జపమాల పాస్కా పరమ రహస్యముల ధ్యానం. పాస్కా పరమ రహస్యములు అంటే ఏంటి? పాస్కా పరమ రహస్యములు అంటే ఏంటి? పాస్కా పరమ రహస్యములు అంటే యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆయన బోధించిన బోధలు, ఆయన శిలువ శ్రమలు, ఉత్థానము, ఇవన్నీ పవిత్రాత్మ రాకడ, శ్రీసభ పుట్టుక, వీటన్నిటిని కూడా పాస్కా పరమ రహస్యములు అని అంటారు. ఈ దివ్య బలి పూజ పాస్కా పరమ రహస్యాలు. అర్థమవుతుందా? మనందరం కూడా పాస్కా ప్రజలు. అందుకే ఈస్టర్ ఉత్థాన క్రీస్తును పోలినటువంటి ప్రజలు మనందరం. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. జపమాల ప్రార్థన అంటే మరియ తల్లితో కలిసి ఇదిగో క్రీస్తు ప్రభుని, ఆయన జననం, ఆయన మరణం, ఆయన ఉత్థానం ఇవన్నీ కూడా మనం ధ్యానము చేయాలి. వీటి ద్వారా మనకు రక్షణ, స్వస్థతలు లభిస్తాయి. ఆ శిలువ మనకు రక్షణను చేకూర్చేది. ఆ శిలువ మనకు రక్షణను చేకూర్చేది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ఈ దివ్య శబ్ద సాధన
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకరికి చోటే లేదయ్యా. గరీబు తప్పడానికి లోకంలో ఎవరున్నారయ్యా? నీవు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, విడిచిపోకయ్యా. నీవు తప్పనని లోకంలో ఎవరున్నారయ్యా? నీవు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా. ఉండివాడయ్యా నా కళ్ళు తెరువవా, మూగవాడయ్యా నా స్వరము నీయవా. ఉండివాడయ్యా నా కళ్ళు తెరువవా, మూగవాడయ్యా నా స్వరము నీయవా. ఉండివాడయ్యా నా తోడు నడవవా, ఉండివాడయ్యా నా తోడు నడవవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. లోకమంత చూచి ఏడిపించినా, లోకమంత చూచి నన్ను ఏడిపించినా, జాలిలో నన్ను నీవు చేరతీసినా, జాలిలో నన్ను నీవు చేరతీయగా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నన్ను తప్పని లోకంలో ఎవరున్నారయ్యా? నీవు తప్పనను ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్పనకి లోకం ఇచ్చి మీకు ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానములు, స్వస్థతలను దయచేసి మీ హృదయ కోరికలను ఉద్దేశములను నెరవేర్చి మీ అవసరములన్నీ కూడా తీర్చి మీరు చేపట్టు కార్యములన్నీ కూడా కృపతో నడిపించి ఆయన కృపలో మిమ్మల్ని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. మణిమ గారు రండి. దాన్ని చేయండి నా ఇంటి నేను ఆదరణీయగల నా ఈ భావము నా ఇంటి నివసించిన భావమే నన్ను చేయించున్నది. నేను ప్రార్థిస్తూ ఉండగా నాలో నేను దుష్టశక్తి వచ్చి నన్ను ఆవరించింది. ఇలా నేను ఇక్కడ దుష్టశక్తి వచ్చి ఇలా నేను నా శరీరంలో చొచ్చుకుపోయింది. చొచ్చుకుపోతే ఇలా అంతా చీకటి కమ్మేసింది. చీకటి కమ్మేసిన తర్వాత నాకు కొంచెం భయం అనిపించింది ఒక క్షణం. అయినా నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా అది లోపల నాకు ఎలా అంటే నేను పాపిని అని నాకు ముక్తిని గట్టిగా ఒక పక్కన ఆత్మ ఉంది, ఒక పక్కనేమో ఒప్పుకొని ఒప్పుకోకుండా శోధన చేస్తుంటే అది చాలా కష్టపడి చాలా ఇదిగో నేను పోరాడి లోపల ఎంతో యుద్ధం చేసి నేను పాపిని మాట బయటకు చెప్పాను. చెప్పిన తర్వాత అది బాగా బయటకు వచ్చిన తర్వాత ఆ
అసలు ఇలా కొట్టేసుకుంటున్నాను. కొట్టేసుకున్న తర్వాత అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేసి ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చేసి ఏంటమ్మా చేస్తున్నావు, ఏంటమ్మా నాకు తెలియదు, నాకు అసలు ఏం తెలియదు. అది ఏం చేస్తున్నావు అంటే ఇక అలా వాకింగ్ కొట్టుకున్న తర్వాత అందరూ వచ్చి ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత తెల్లారి కూడా మళ్ళీ అదే ప్రకారం ప్రేర్ చేస్తుంటే తెల్లవారుజామున ప్రేర్ చేస్తుంటే అదే ప్రకారం అలాగే అంటున్నాను. అంటుంటే ఇక అప్పుడు ఆ తెల్లారి బాగా ఇక ఒకటే విధానంగా ఏడుపు పశ్చాత్తాపం కలిగి ఒకటే ఏడుపు అందరు కాళ్ళు పట్టుకుని అందరినీ కాళ్ళు పట్టుకుని ప్రతిమాను ఏడుస్తున్నాను, క్షమించమని అందరినీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అత్తగారిని మామగారిని అందరినీ కాళ్ళు పట్టుకు క్షమించమని అప్పుడు మనశ్రీ ఏలూరులో మనశ్రీ ఉండగా ఆ మనశ్రీ దగ్గరికి తీసుకెళ్ళాలి. కారు పెట్టించుకుని తీసుకెళ్తే అక్కడ అమ్మగారి దగ్గర ఒక 5 రోజులు 6 రోజులు ఉన్న తర్వాత అక్కడ వాళ్ళు బాగా ప్రే చేశారు. చేసిన తర్వాత అమ్మ ఈ బాగా ఈ పాపాలన్నీ కలిగిపోయాయి, దేవుడు క్షమించారు కాబట్టి నువ్వు ఇంకా ఆ మాట పాల్గొనే మాట అనేది నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు, నేను అందరినీ ప్రేమిస్తాను అనే మాట నువ్వు చెప్పమ్మా. నువ్వు అనుకో, లోపల అనుకో, ఆ మాట అనుకో, అనుకుంటే ఇది రాదు అనుకున్నాను. అలా అనుకున్నాను. అలా అనుకున్నాను. అది చాలా రోజులు వాటిని శోధన బాగా పీడించింది. నన్ను ఆత్మ ఒక పక్క సహాయం చేస్తుంది, ఒక పక్క శోధన పీడిస్తుంది. నేను నాకు చూపించింది దేవుడు చూపించింది, నాకు ప్రత్యక్షంగా చూపించింది ఏంటంటే దేవుడు ప్రపంచాన్ని రెండే 2 శక్తులు, ఒకటి దైవశక్తి, ఒకటి దుష్ట శక్తి. మనం ఎప్పుడైతే దేవుడికి ఎక్కువగా ఆయన దగ్గరగా ఉంటామో దుష్ట శక్తి కూడా మన దగ్గరికి కూడా వస్తుంది. అది వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడైతే ఎదుర్కొంటామో దేవుడు మనల్ని ఆయన శక్తితో దాన్ని పాల్గొడతాడు. అప్పుడు మనం ఆయన బిడ్డలుగా ఉంటాం. మనకి ఏది కావాలో ఆయనకే తెలుసు. ఆయన అడగక్కర్లేదు. ఆయన ఎంతగా ప్రేమించారంటే నన్ను చెప్పలేదు, ప్రేమించారు కానీ ఆయన అంటే నాకు ఇష్టం అనుకున్నాడు. అయితే ఇది నేను ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎవరితో చెప్పాలి 2 సంవత్సరాల నుంచి కూడా నాకు కొంత సిగ్గు చర్చికి కూడా వచ్చేదాన్ని కాదు. నేను ఏరియాలో ప్రసంగాలు వినేదాన్ని. ప్రేమధార కార్యక్రమం వచ్చేది కదా, ఆ ప్రేమధార కార్యక్రమంలో వినేదాన్ని, వాక్యం వినేదాన్ని. వాక్యం విని బాగా నేను ఎక్కువ వాక్యం తెలుసుకున్నాను. ఆ వాక్యం తెలుసుకుంటున్న ఎక్కువ దగ్గరే ఎక్కువగా ఎడతెగకు ప్రార్థన చేసేదాన్ని. కన్నుకి ప్రార్థన, పని చేసేటప్పుడు బట్టలకి అంటున్నప్పుడు అసలు పని ప్రతి క్షణం ఆయన ప్రార్థిస్తూనే ఉండేదాన్ని, పాటలు పాడుతూ ఉండేదాన్ని. అంత పెద్దగా దేవుడు నాకు అంత ప్రార్థన చేస్తామని దేవుడు నేను నాకు చాలా చేశారు, చాలా గొప్ప కార్యాలు చేశారు. గుళ్ళు ఎలా రాసిందో అలాగే జరిగింది నా జీవితంలో. నా లోపల ఆ దేవుడు నాకు నోటిని ఇచ్చారు. కాకపోతే చెప్పలేక 2 సంవత్సరాల నుంచి చెప్పలేక బాధగారి దగ్గరికి వచ్చి అడిగాను. నా లోపల ఏం చేస్తున్నాను, అది చెప్పు అని ధరించుకోవాలని నేను బాధగారి దగ్గరికి వచ్చి చెప్పాను. చెప్పాను వచ్చి ప్రైజ్ వచ్చింది కదా చెప్పాను అన్నారు. నేను చెప్పేది, నేను తెలుసుకున్నది, నేను చూసింది, నేను చెప్పదలిసేది అందరికీ కూడా చెప్పదలిసేది. మీ అందరికీ దేవుడు అంటే ఇష్టం. దేవుడు అంటే ప్రార్థన బాగా చేస్తారు. అందరూ అంతగా ప్రార్థన చేయకపోతే మీరు రాదు చేసి. కానీ దేవుడితో ఎప్పుడు మమ్మల్ని ఉండాలి, ఆయన దగ్గరగా ఉండాలి, ఆయన దగ్గరగా ఉండాలి. మన విశ్వాసంతో ప్రార్థించాలి, మనస్పూర్వకంగా ప్రార్థించాలి. ఆయన మన కోసం ఎంతో చేశారు. మన కోసం, ఆయన కోసం కాదు, మన కోసమే మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. మనం బాగోవాలంటే, మన జీవితాలు బాగోవాలంటే మనమే ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన మనల్ని విరోధం కాదు, ఆయన మన యొక్క పిలుస్తానే ఉంటారు. మనమే నిర్లక్ష్యం చేస్తాం. మన జీవితాల కోసం మనమే ఆయన సన్నిధికి వెళ్ళాలి. మనమే ఆయనతో మమేకమైనప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు, చాలా గొప్ప కార్యాలు చేస్తారు. నేను ఇదే ఫస్ట్ టైం నిలబడి మాట్లాడుకునే ఫస్ట్ టైం. అందుకే నేను చెప్పలేకపోతున్నాను సరిగ్గా. చెప్పాలి, నా లోపల చాలా ఉంది, చెప్పలేకపోతున్నాను. నేను చెప్పేది ఏంటంటే దేవుడు శక్తివంతుడు, దేవుడు ఒక్కడే, ప్రపంచాన్ని సృష్టించింది ఆయనే. దేవుడు ఒక్కడే, దీని తప్ప వేరే దేవుడు లేడు. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప వేరు దేవుడు లేడు. ఆయన మనం ఎంతగా ఆనందిస్తాము, ఎంతగా ప్రేమిస్తాము, ఎంతగా ఆయన దగ్గరగా ఉంటాము. అన్ని వేరు మన జీవితాలు చేస్తారు. ఆయన బిడ్డలు మనం నడిపిస్తారు. మన పిల్లలు మనం ఎంత ప్రేమిస్తాము, వాడు
మంచిగా ఉండాలి ఎంత కోరుకుంటాము. వాళ్ళు అల్లరి చేస్తే మనకి ఎంత బాధ, మన మాట వినకపోతే మనకి ఎంత బాధ. దేవుడికి కూడా మనం ఆయన మాట వినకపోతే ఆయనకి అంతే బాధ. ఆయన మాట మనం వింటే ఆయనకి సంతోషం. మన పిల్లలు మన మాట వింటే ఎంత సంతోషం. మనం కూడా ఆయన మాట వింటే ఆయనకి అంత సంతోషం. ఆయన ఎప్పుడు కూడా మనం కష్టపెడతానే ఉంటాము. వాళ్ళు పెడతానికి ఏదో ఒక సందర్భంలో ఎంత కాదనుకున్న మనుషులు కాదు, మాటలు కాదు. సహజంగా ఆ పాప స్వభావం మనలో ఉన్నది కాబట్టి ఆ తప్పులు ఎప్పుడైతే పొరపాటు చేసినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకొని ప్రతిరోజు నాకు తెలిసి నేను చెప్తున్నాను, ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణం ఆత్మవిమర్శనం చేసుకోవాలి. అప్పుడే మన తప్పులు మనకు తెలిసి వస్తాయి. ఎప్పుడైనా సరే తప్పు తెలుసుకున్న వాడు కరెక్ట్గా నీతిగా నిజాయితీగా బతకగలుగుతాడు, నడవగలుగుతాడు. నీతి నిజాయితీగా అన్నీ ఆయనే ఇస్తారు, దేవుడే ఇస్తారు. ఆయన పట్ల అత్యంత విశ్వాసం కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు. అన్నిటికీ మించి వాక్యానుసారం నడవాలి. మనం వాక్యాన్ని అడిగి ఉంచుకోవాలి. వాక్యానుసారం ఎప్పుడైతే మనం నడుస్తామో, ఆయన లోపల ఎప్పుడైతే జీవిస్తామో ఆయన మనకి ఎటువంటి ఆపద కలగకుండా మనల్ని కాపాడుతారు, అని నిత్యము కాపాడుతారు. అది నేను చెప్పగలిసింది. నమ్ముకొని ఈ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి క్షణం నాకు చాలా మేలు, చాలా అద్భుతాలు జరిగినాయి. నేనైతే అసలు ప్రార్థన అంటే ఏంటో నాకు తెలియదు. మేము శివాలయంకి వెళ్ళేవాడు. అయితే మా బాబు పెళ్ళికి ముందు నుంచే ఈ సన్నిధికి వచ్చాము. మా బాబు పెళ్ళి ఇక్కడ చేసాము. అప్పటి నుంచి కూడా నేను చర్చకు వస్తా. నాకైతే ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియదు. అట్లాంటి మనిషిని నేను. ఇప్పుడు నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను. మరీ తల్లి దగ్గరికి వచ్చి నా బాబు కోసం ప్రార్థన చేసుకున్నాను. తల్లి ఇది నెరవేర్చి నా కొడుకు పని చేసి పెట్టి తల్లి అని బాలయ్య సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. మరుక్షణం నవదిన పూజలు జనవరి నెలలో నా బాబు వేసా కోసం నా కొడుకు ప్రార్థన ఈస్టర్ పండగకి వరకు రోజు ఆ సన్నిధి కడిగి ప్రార్థన చేసుకొని వెళ్ళేదాన్ని. అది ఈస్టర్ పండగ లోపు కోరిక నెరవేరింది. ఇద్దరికి అసలు సాధ్యపడని విధంగా నా కొడుక్కి కోళ్ళ కూడా ఇద్దరికి వేసాలు వచ్చినాయి. మళ్ళీ 5 నెలలకి నా అమ్మవాళ్ళకి కూడా వేసాలు వచ్చి ముగ్గురు లండన్లో స్థిరపడ్డారు. అయితే నా కొడుకు ఏ విషయంలో కూడా మమ్మీ ఇలా చెయ్యాలి అన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే బాలయేసయ్య మరియు తల్లి ఎంత సాధ్యం అయ్యింది. ఆ తల్లికి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. బాలయేసయ్య నా విషయంలో, నా కుటుంబ విషయంలో చాలా గొప్ప మేలు, గొప్ప అద్భుతాలు పొందుకున్నాము. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే జరగాలంటూ లేదు అని నా విషయంలో తెలిసింది. మన బాబు వేసరే వీళ్ళైంది మమ్మీ అని చెప్పి తర్వాత సంతోషంగా వచ్చి దేవుని సన్నిధిలో మానిపేసుకొని వెళ్ళి ఈరోజు నేనైతే ఈ సన్నిధికి వచ్చిన కాడ నుంచి కూడా గొప్ప సాక్షిగా నిలబడాలనే నా కోరిక. నేను ఇప్పుడు చెప్పే సాక్ష్యం కూడా గొప్ప సాక్షిని. ఈ తల్లికి నేను సమర్పించుకునేది ఒకటే, ఆ తల్లి నా విషయంలో చాలా గొప్ప మేలులు, గొప్ప అద్భుతాలు చేసింది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకుంటాను.
కోరుకుంటున్నాను